హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అనగా చేయూత ఆసరా పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ చేయూత ఆసరా పెన్షన్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి, అలాగే వారితో పాటుగా చేయూత ఆసరా పెన్షన్ల పెంపుపై కూడా శుభవార్తనైతే అందించారు. సో, ఎవరెవరికి ఏ ఏ పెన్షన్లను మనకు అమలు చేయబోతుంది, ఈ పెన్షన్ల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, ఈ విషయంలో నేను మీకు క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. ఈ మార్చినటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారంగానే పెంచినటువంటి పెంపు పెన్షన్లయితే మనకు ఉండబోతున్నాయన్నమాట. సో, మీరు ఒక్క పాయింట్‌లో కూడా అనర్హత వచ్చినా మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే రద్దయిపోతుంది. సో, కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన పెట్టుకోవడం ద్వారా పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్‌దారులందరికీ ఊహించని శుభవార్తనైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారైతే ఇచ్చారండి. సో, అందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2,00,000 వరకు కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శ్రీకారం అయితే చుట్టింది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో మనకు అమౌంట్ కూడా అయితే కేటాయించారు. అయితే ఈ కొత్త పెన్షన్లను ఎవరెవరికి పంపిణీ చేయాలి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు అన్న విషయంలో కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. అలాగే ఈ యొక్క మార్గదర్శకాలు ఏంటో నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత ఆసరా పెన్షన్లను ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2016 పెన్షన్ రూపాయలు ఏదైతే ఉందో, 4,000 చిల్లర ఏదైతే వికలాంగుల పెన్షన్ ఉందో, సో ఇవి 2 పెన్షన్‌లని కాస్త మనకిప్పుడు భారీగా అయితే పెంచుతున్నారనమాట. సో చాలా రోజుల నుంచి ఈ పెన్షన్ల పెంపు పైన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరూ ఆశ పెట్టుకొనున్నారు. మనకు త్వరలో ఈ యొక్క పెన్షన్‌లకు కూడా అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది మనకు ఎవరెవరికి ఎంత మాత్రం ఉంటుంది అంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికి గూడా మనకు పెన్షన్ రూ. 4,000 పెన్షన్ అయితే వస్తుంది. సో, అలాగే ఎవరైతే మనకు సామాజిక భద్రతా పెన్షన్‌లలో మీకు డౌట్ రావచ్చు. బ్రదర్, సామాజిక భద్రతా పెన్షన్‌లు అంటే ఒకసారి క్లారిటీగా చెప్పొచ్చు కదా అనేసి అంటారు. సో, దానికి సంబంధించి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వృద్ధాప్య పెన్షన్‌దారులకి 4,000 వస్తుంది. వితంతు పెన్షన్‌దారులకి 4,000, ఒంటరి మహిళా పెన్షన్‌దారుడికి 4,000, వికలాంగుల పెన్షన్‌కి ఆహ్, రూ. 6,000, శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారికి రూ. 15,000, కలుగీత కార్మికులకు పెన్షన్ వచ్చేసి రూ. 4,000, నేతన్న కార్మికులకు అంటే నేత కార్మికులకు, నేతన్నలకు రూ. 4,000, మత్స్యకారులకు రూ. 4,000, యాంటీ రెట్రో వైరల్ థెరపీ అంటే హెచ్ఐవి రోగులకు రూ. 4,000, సాంప్రదాయ చర్మకారులకు రూ. 4,000, బీడీ టేకేదారులకు రూ. 4,000, ట్రాన్స్‌జెండర్స్‌కి రూ. 4,000, డప్పు కళాకారులకి రూ. 4,000, సీకేడీయూ పెన్షన్‌దారులకి రూ. 10,000. ఈ విధంగా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. సో, వికలాంగులకు రూ. 6,000 లేదా శాశ్వతంగా మంచానికి పరిమితి అయితే మాత్రం రూ. 15,000 వరకైతే ఇస్తారు. సీకేడీయూ డయాలసిస్ రోగులకు రూ. 10,000 పెన్షన్. సో, ఈ విధంగా అయితే మనకు పెంచినటువంటి పెన్షన్లు అమలైతే చేస్తారు. అయితే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పాను కదా! మీరు కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా లేదా మనకు ఇప్పుడున్నటువంటి పెన్షన్ అలాగే కొనసాగాలన్నా ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ ఉంటుంది. లేదంటే పెన్షన్ పంపిణీ ఇచ్చే వరకు కూడా నిలిపివేస్తారు. అండ్ కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకొని మీకు రిజెక్ట్ అయితే చేస్తారు. సో, ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్ పథకానికి పొందాలంటే దరఖాస్తుదారుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క వయసు వచ్చేసి సామాజిక భద్రతా పెన్షన్‌లలో మనకు 40 కొంతమందికి 40 సంవత్సరాల కంటే చర్మకారులు, డప్పు కళాకారులు, అలాగే బీడీ టేకేదారులు, నేతన్నలు ఇట్లాంటి కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్నిటికి కూడా మనకు 50 సంవత్సరాల వయసు పైనైతే మనం అప్లై చేసుకోవచ్చు. వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివైతే మనకు 57 సంవత్సరాలకు వయసు అయితే మనకు ఉందన్నమాట. అయితే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు 40% కంటే కూడా ఎక్కువ, దివ్యాంగులకైతే ఎక్కువ శాతం 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు కూడా వీళ్ళు సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేసి పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు రూల్స్ విషయానికి వచ్చినట్లయితే మనం చూస్తే, సామాజిక భద్రతా పెన్షన్‌దారులు, నిరాశ్రయులు, జీవనాధారం లేనివారు, వితంతువులు, అలాగే దివ్యాంగులు వచ్చేసి 40% కంటే వైకల్యం ఎక్కువ ఉండాలి. డయాలసిస్ రోగులు హాస్పిటల్ నుంచి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఒంటరి మహిళలు,
మనకు ఒంటరి మహిళలొచ్చేసి మన దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికెళ్ళేసి అక్కడ ఒంటరి మహిళగా మనం రిజిస్టర్ చేసుకొని, అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం అప్లై చేసుకోవచ్చు. చేనేత కార్మికులు, మరి గీత కార్మికులు మనకు వెనకబడిన తరగతి పొందినటువంటి వారందరూ కూడా నేరుగా ఈ పెన్షన్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పెన్షన్‌లన్నీ కూడా అప్లై చేసినటువంటి పెన్షన్‌లన్నీ కూడా మనకు సకాలంలో అందాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్‌ని పాటించి మనకు ఆన్‌లైన్‌లో మనకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు వచ్చే నెల అయితే స్టార్ట్ అయిపోతుంది. వచ్చే నెల నుంచి ఈ పెంచినటువంటి కొత్త పెన్షన్‌లు అలాగే మనకు ఆ నెలలోనే మనకు కొత్త పెన్షన్‌లతో పాటు పెంచినటువంటి పెన్షన్‌లన్నీ కూడా అయితే మనకు పంపిణీ చేసేదానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా అంటే చేయూత పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి. థాంక్ యూ ఫర్ వాచింగ్.